డమ్మకేమో పోనీలే తేలిగ్గా తీసుకోమంది. ఏ విషయం డమ్మక్క? ఏం లేదులే నాయని, ఎద్దులయ్యా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు. ఎద్దునో మొద్దునో తనైతే చెన్నాకోలతో కొట్టేస్తానని బెదిరించరాదు కదా. ఎవరు? సుమన. మా చెల్లులా? అవును మాత. పెట్టెను చూపించిన డమ్మక్కని చంద్రకాంతమణిని కూడా చూపిస్తావా లేదా అని చిట్టి మాత కోప్పడినది. ఏమిటి అన్యాయం అని అడిగినందులకు నన్ను అనరాని మాటలు అనుచున్నది. సుమనికి పిచ్చి పట్టిందనుకుంటా. చిన్న పెద్ద అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. గట్టిగా బుద్ధి చెప్తానుండండి. గాయత్రిని చూస్తూ ఉండండి. విశాలాక్షమ్మ తల్లి, ఏంటిది? నాకు ఇలా చూపించావేంటమ్మా? ఏమైనది మాత? సుమన దగ్గరికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయావెందుకు? దగ్గరగా వెళ్లాలనుకుంటే తనకు దూరం అయిపోతున్నారా? అలా అంటావేంటయ్యా? తప్పుగా అన్నానా మాత? లెంపలేసుకోమందువా? లేదులే, తెలుసన్నావో తెలియకన్నావో గాని నువ్వన్నదే నిజమయ్యేలా ఉంది. ఏమంటున్నావు నాయని? ఏం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి మాత, చిట్టుమాతను దండిస్తానని బయలుదేరి ఆగిపోయావు? మనసు మార్చుకుందేమో. ఎంతైనా తోడబుట్టినది కదా. పక్షపాతమా? స్వార్థమా? అయ్యా, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇప్పుడు సుమనకి బుద్ధి చెప్పడం కన్నా జాగ్రత్త చెప్పడం అవసరం. పరిస్థితులు చక్కబడ్డాక మీ పట్ల కూడా దయగా ఉండమని చెప్తాను. డమ్మో డమ్మ. పద ఎద్దులయ్యా. మనమైనా వెళ్ళాలి కదా, మాత ఆగిపోయిందిగా. సుమనని నాగ ఎందుకు కాటైపోతున్నాడు? తనేం పాపం చేయబోతోంది? ఓం నమ శివాయ. అత్తయ్య, మమ్మీ మమ్మీ. ఇంకెక్కడ మమ్మీ? పోయిందనుకుంటా. అత్తయ్య. అమ్మా అమ్మా, స్క్రూ కోల్పోయింది బ్రో. నీళ్లు చిలకరించండి. జరగండి పుత్ర, జరగండి మాత. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
అమ్మా ఏంట్రా ఇలా అంటున్నారు? నా నాన్నమూర్తి అని చేసి ఆడుకున్నావు మమ్మీ నువ్వు. వీళ్ళు చెప్పింది నిజమే. అరే నాకేం గుర్తులేదు. గారడి చేసే విశాలాక్షి చెప్పినట్టే చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళారతయ్యా. అమ్మ శిరస్సుని రెండోసారి తమరు తల తగిలించాక మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు మాత. నేను చెప్పినప్పుడే నా మాట వినుంటే ఎంత సమస్య ఉండేదే కాదు. పర్వాలేదులే, కైలాసనాథుని నామాలు నుదుట ధరించాలని రాసి పెట్టుంటేనే ఇలా జరుగుతుంది. అక్క అత్తయ్యని తీసుకెళ్ళి చీర మార్చు. నేనే కట్టుకుంటాను. నేను కట్టించే సాహసం అయితే చెయ్యలే. రాజా, మీ మమ్మీని తోలుకెళ్ళి జ్యూస్ పట్టించండి, కొంచెం కోలుకుంటుంది. మమ్మీ పద మమ్మీ. జాగ్రత్త పద. టైమింగ్తో నైని ఇదంతా చేయడం వల్ల అమ్మ నార్మల్ అయింది. నైని వదినకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడేం చేస్తున్నావు చెల్లి? ఏదో ఒక పని చేయమని చెప్తుంటావు కదా, మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. అడపదడప వర్షం పడుతూనే ఉంది కదా, నువ్వు మళ్ళీ నీళ్లు పోస్తే కుళ్ళిపోతాయి. చూసావా, మంచి నీళ్లు కూడా ఒక్కోసారి మంచి చేయవు. నువ్వు కూడా అంతే కదక్కా. అందరి విషయాల్లో మంచిగా ఉంటావు, కానీ నా విషయానికొస్తే మాత్రం పరాయిదాన్లా ప్రవర్తిస్తావు. నేనేం చేశాను చెల్లి? చెల్లి ఈ పదం ఒక్కటే ఒత్తి పలుకుతావు. చెల్లాలనేమో. ఏమనాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు. నేను నీ తోడబుట్టిందాన్నని నువ్వు మనస్ఫూర్తిగా మసలుకునేలా ఉంటే నేను ఏమడిగినా నువ్వివ్వకుండా ఉండేదానివి కాదు. ఎంత కావాలో చెప్పు. నేనేమైనా చిన్నపిల్లనా చిల్లరిస్తే అంగట్లో కొనుక్కోవడానికి? నువ్వు ఆఫర్ ఇచ్చినా సరే, నాకు ఆశ ఉన్నా సరే, ఇంత కావాలని కోరుకోను. ఇంత సైజులో ఉండే చంద్రకాంతమని నువ్వు చాలు. ఏంటకాలా చూస్తున్నావు? ఆస్తిగాని జాస్తిగాని నేను అడగలేదే. చింతకాయ గింజంతుండే చంద్రకాంతమనినే నేను అడిగింది. ఏం చేస్తావు? ఇవ్వకుంటేనా లేకపోతే ఇస్తేనా? అక్కర్లేని వాటిని పక్కన పెట్టుకుంటే ప్రమాదమని తెలుసు. శివభక్తురాలివి కదా నువ్వు, దాదాపు దగ్గరగానే ఊహిస్తావని నిన్ను అడుగుతున్నాను. చెప్తా. అమ్మ విశాలాక్షి, తెలుసుకోవాలంటున్నారు కదా నాన్న. నువ్వు చెప్పు పాప త్వరగా. ఆ మధ్య గురించి తెలుసుకోవాలంటే ముందు చంద్రకాంతమణిని తీసుకురావాలి. మళ్ళీ ఆ మణి గురించి ఎందుకమ్మా? అవును, ఇప్పుడు అదెందుకమ్మా? దాన్ని దాచిపెట్టి ఇప్పుడెందుకని అంటావేంటక్క? నువ్వు ఆగు. ఆ చంద్రకాంత మణి వల్ల మచ్చ గురించి ఎలా తెలుసుకుంటాం విశాలాక్షి? చంద్రకాంతమణిని తీసుకుని నేను తీసుకొచ్చిన మట్టి కుండ మూకుడిలో దాచిపెట్టి వెన్నెల్లో ఉంచాలి. వెన్నెల్లో పెడితే
చంద్రుడి వెన్నెలకు ఆ చంద్రకాంతమణి కరిగిపోయి నీరుగా మారిపోతుంది నాన్న. మణి కాస్త మంచినీళ్ళు అయిపోతుందా? అవునమ్మా. ఆ నీళ్ళల్లోకి తొంగి చూస్తే అప్పుడు అర్ధచంద్రకారపు మచ్చ ఇంతకు మునుపు ఎవరికి ఉండేదో వారి రూపాన్ని మీరు చూడగలుగుతారు. భళ అంబ పలుకు సత్యం. ఆసక్తి గలవారు, ఆ శక్తి కలవారు చంద్రకాంతమణిని తీసుకొచ్చి చెప్పిన విధముగా చేయవలేను. ఆ మణి ఎక్కడుంది? పెట్టెలో భద్రంగా పెట్టమన్నారుగా. కానీ ఆ పెట్టెలో లేదత్తయ్య. మా అక్క దాన్ని తీసి వేరే చోట ఎక్కడో పెట్టింది. ఎక్కడ పెట్టావు నైని? అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు మీరు తేల్చుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇంత రిస్క్ తీసుకునేది ఎవరు? అదంతా నాకు అనవసరం. ఆ చంద్రకాంతమణిని నేను చూడాలి. కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వద్దు అన్నారు గురువుగారు. ఆ మణి కోసం ప్రయత్నించి సుమన పాము కాటుకు గురవుతుందా? చెల్లి, నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? పెద్ద మరదలు ఆలోచనలో పడింది. ఎవరేం ఆలోచించినా సరే ఆ మచ్చ ఇంతకు ముందు ఎవరికి ఉండేదో తెలుసుకోవాల్సిందే. అవునమ్మా, కొన్నిటికి దూరంగా ఉండడమే మంచిది. గురువు గారు చంద్రకాంతమణిని తీసుకొచ్చిన రోజు సుమన ఒకలా ప్రవర్తించిందని, అదే నెపంతో ఇక దాన్ని చిన్న కోడలు ముట్టరాదు పట్టరాదని షరతులు పెడితే ఎలా? మంచిది కాదు అన్నప్పుడు వినాలి కదత్తయ్యా. మంచే జరుగుతుందనుకోవచ్చుగా. ఎలా? గారడి చేసే విశాలాక్షి చెప్పింది కదా, చంద్రకాంత మణితోనే విశాల్ వాళ్ళు దత్తత తీసుకున్న గాయత్రి నెత్తిన ఉండే అర్ధచంద్రాకారపు మచ్చ ఇది వరకు ఎవరికి ఉండేదో తెలుసుకోవచ్చు అని. కరెక్ట్ పెద్దబాబు గారు. ఆ రకంగా మీ కోరికను తీర్చడంలో నేను కూడా సహాయం చేసిందని అవుతాను కదా. మా అక్కేమో అర్థం చేసుకోదు. చిన్నపిల్లకుండే మచ్చ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ మచ్చకు ఏదో చరిత్ర ఉండొచ్చని నా సిక్స్త్ సెన్స్ చెప్తోందన్నా. నేనొకసారి డిసైడ్ అయ్యానంటే ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోను అని మీకు తెలుసు కదా. ఆ తర్వాత దున్నపోతులాగా పడుకుంటారేమో. హే, ఎగ్జాంపుల్ చెప్తున్నానత్తయ్యా. అదైతేనే పుష్టిగా తిని సుష్టుగా బొజ్జునేది. చెప్పక చంద్రకాంతమణిని ఎక్కడ దాచిపెట్టావు? పెట్టెలో లేదా? చూశాను బావగారు, అందులోంచి తీసి భద్రంగా పెట్టిందంట. గురువుగారి మాటని జవదాటకండి.
విశాలాక్షి మాట కూడా వినాలి కదా ఢమ్మక్క. ఆ మనీ బయటికి తీస్తే సుమనమ్మ ఏం చేస్తుందని భయంగా ఉంది అక్కాయ్. ఎవరేమైపోయినా వీళ్ళకి పట్టింపు ఉండదు మావయ్య. ఎవరైనా చస్తారా ఏంట్రా? సుమన 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 ఏమన్నావు అక్క? నేను చచ్చిపోతానా? అవును. రే, నువ్వు టెన్షన్ పడకు, మమ్మల్ని పెట్టకు. అక్క, నాగయ్య తలపై నుండే చంద్రకాంత మణిని తీసివో. కష్టం. ఎందుకు కష్టం? తల మీద పెట్టాను కానీ తీసుకోవాలంటే అర్హత ఉండాలి. పెట్టింది నువ్వే, తిరిగి తీసుకోవడానికి నీకు అర్హత ఉండకపోవడం ఏంటి? అవునత్తయ్య, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే నాగయ్య తల మీద ఉండే మణిని తీయగలరు. సుమన పుట్టింది ఆ నక్షత్రంలోనే కదా వదినా? అలా అని దాన్ని తీయడానికి వెళ్తే నాగయ్య కాటేయొచ్చు, నైని అన్నట్టు సుమన ప్రాణం పోవచ్చు. సాహసం చేయగలవా సుమన? ప్రాణం పోయాక మనీ ఉన్నా లాభం ఏముంది? అంతే కదా, రిసీవ్ చేసిన ఫలితం దక్కాలి. సుమన ప్రాణాలు నిలబెట్టగలుగుతాం. ఎలా? ఎంత ఖర్చైనా వెనకాడుము. చిట్టి ఒక్కతే కాదు, తన కడుపులో ఉన్నది కూడా, గర్భంలో ఉండే ప్రాణితో సహా ప్రాణాలు పోతాయి. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. చెల్లి, ఏం మాట్లాడుతున్నావు? అక్క, ఆ పాము నన్ను మాత్రమే కాటేస్తుందా లేకపోతే ఇంకెవరినైనా కాటేస్తుందా? ఇప్పుడు ఆ చంద్రకాంత మణి కోసం నువ్వు వెళ్తే నిన్ను మాత్రమే కాటేస్తుంది చెల్లి. గాయత్రిని కాకుండా గానవినే ఎందుకు ఎత్తుకున్నాను అంటే తనని మీరు కనలేదు కాబట్టి. మా అక్క పేగు తెంచుకొని పుట్టినా ఈ గానవి నా దగ్గరుంటే చావుని కూడా నేను తప్పించుకోగలనని నాకు నమ్మకం ఉంది కాబట్టి. హాసిని, నైని చెప్పినట్టే జరుగుతున్నప్పుడు గానవి గురించి భయపడక్కర్లేదు. మణి కోసం వెళ్ళినప్పుడు బలయ్యేది ఎవరో ఏంటో, చిన్నపిల్ల కదత్తయ్యా. మీరు సుమనని అడ్డుకోవాలని చూస్తే తనేమైనా చేసేస్తుంది. జాగ్రత్త. సుమన, చెప్పేది విను. సుమన, నా మాట విను. సుమన, వద్దు. అరే సుమన, ప్లీజ్ వద్దు. సుమన, సుమన ఆగు. సుమన వద్దు, చెప్పేది నీకే. సుమన, చెప్పేది విను. సుమన, సుమన వద్దు. సుమన, సుమన ప్లీజ్ వద్దు, ఆగు. వద్దు సుమన. సుమన ఆగు. సుమన వద్దు, చెప్పేది నీకే. సుమన, సుమన ఆగు.
సుమన నిన్నే సుమన సుమన ఆగు సుమన వద్దు చెప్పేది నీకే సుమన సుమన అవును మరదలా, లేదంటే ఈ పాటికి నీ ఫోటోని 3 అడుగుల సైజులో ప్రింట్ చేయించే పనిలో ఉండేవాళ్ళం. దత్తత తీసుకున్న ఈ పిల్లతో నా కడుపు మీద తన్నిస్తారా? అవును కదా, అప్పుడు ఇదే మాట అడుగుదాం అనుకున్నాను. విస్తుపోతూ నోట మాట రాలేదు. ఫిట్టింగ్ పెట్టే పలుకులు వద్దత్తయ్యా. హే, సుమన బాధని అర్థం చేసుకోకుండా నన్నంటావేంటే నువ్వు? గాయత్రి ఏమీ చిట్టిని తన్నలేదు. సుమనని కాదు, కడుపున కాల్తో తన్నిందంటే లోపల ఉన్న బిడ్డ ఏమైపోతుందో అన్న భయం బాధ కనబోయే తల్లికుండదా? బిడ్డుంటేగా బిడ్డ లేకుండా ఎలా ఉంటుంది? అలా ఎలా అంటారు మీరు? సుమన, కోపడకు. గాయత్రి మణి ఉంచిన కాలుతో సున్నితంగా రాసిన చోట బిడ్డ ఏం లేదని విక్రాంత్ ఉద్దేశం. నువ్వు ఇంకోలా అర్థం చేసుకోకు ప్లీజ్. నిజం చెప్పినా అర్థం చేసుకొని మా చెల్లికి మీరంతగా వివరించాల్సిన అవసరం లేదు బాబుగారు. సరేలే, ఆ మణిని నీతోనే ఉండని. నాకు కావాలతయ్య. చీకటి పడ్డాక నువ్వే మూకుడ్లో పెట్టి దాన్ని వెన్నెల్లో పెడదువుగాని. కరిగిపోతే అంతకు మించిన వెల నేను కడతాను. మా మమ్మీ అందంటే చాలా దూరంగా ఆలోచించుంటుంది మరదలా. కాస్త ఓపిక పట్టు. మీరు చెప్పినట్టే విన్నట్టు ఇప్పుడు తలాడిస్తాను. నేనేం చేయాలో అది చేస్తాను. వెన్నెల రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూడండి. విశాలాక్షమ్మ వారి లీల చూద్దురుగాని. ఓం శాంతి. ప్రమాదానికి రాజీ పడితే పనులు కావు. స్వామి, విషయం వివరించాక మీరేం చెప్తారు అదే మా నిర్ణయం. లక్ష్మీపురం నాగలక్ష్మి గుడి దగ్గర నుండి మా కులగురువులు ఇంటికి తీసుకొచ్చిన చంద్రకాంతమణితో గాయత్రి పాపకున్న అర్ధచంద్రాకారపు మచ్చను ఇంతకు ముందు ఎవరికుండేదో తెలుసుకోవచ్చని తెలిసింది. నీకు తెలియనిదే నేను చెప్తున్నాను తిలోత్తమా. చంద్రకాంతమణి కరిగించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా ఎన్ని కోట్ల నష్టం ఉండొచ్చు స్వామి? మూర్ఖుడా, మహిమగల మణులను ద్రవ్యరాశిలో కొలవలేం. కొన్నింటికి వెలకన్నా వాటి వల్ల వచ్చే కళనే ముఖ్యమనుకోవాలి. నిజమే స్వామి. అయితే పాపకుండే మత్సతో నాకు కలగా అనిపిస్తున్న అంశమేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం మీతో పంచుకుంటే దీవిస్తారని వచ్చాను. అయితే వచ్చే జన్మలో మళ్లీ తిలోత్తమగా పుట్టాలనుకుంటున్నావా?
అర్థం కాలేదా? మా మమ్మీకి కూడా అర్థం కాలేదు అని నాకు అర్థమైంది స్వామి. చంద్రకాంతమణిని కరిగించిన తర్వాత జరిగే పరిణామాల వల్ల మీ అమ్మ ప్రాణం పోవచ్చు వల్లభ. అందుకు సిద్ధపడితేనే ఈ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. పర్వాలేదు స్వామి. మమ్మీ ఆర్ యు క్రేజీ? ఒక్క నిమిషం స్వామి, నువ్వు ఇట్రా మమ్మీ. రా రా మమ్మీ రా. నీకు అర్థమవుతుందా? నీకేదైనా అవుతుందని అఖండ స్వామి చెప్పడం లేదు, ఏకంగా పైకే పోతామని చెప్తున్నారు. నీ పిచ్చి వల్లభ. ఆయన ఉద్దేశం ఏంటో చెప్తారు కానీ నాకు మాత్రం క్లారిటీగా ఉంది. ఏంటి, చేస్తావానా? నోర్మి, అక్కడ గాయత్రిక ఉంటేనే కదరా నాకు చావొచ్చేది. లేనప్పుడు తనే అక్కడికి వస్తుందేమో. అంతకంటే భాగ్యమా? ఏం చేయాలో నేను అదే చేస్తాను. నువ్వురా. స్వామి, నా కొడుకు తెలియని తనంతో మీ గురించే ఏదో చెప్తున్నాడు. నేనా చెప్పింది? ఇలా మాట్లాడతావేంటి మమ్మీ? అందుకే నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. మీ ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉంటానని, మళ్లీ మిమ్మల్ని కలుస్తానని నమ్మకంతో ప్రయోగాన్ని సఫలం చేయిస్తాను. రింగ్ వేసేందుకు? అది దాటి సుమన రాకుండా. వస్తే చేస్తావు. నన్ను దుర్మార్గురాలుగా చూస్తున్నారు మీరందరూ. అపార్థం చేసుకోకు చెల్లి. అత్యాశ నియంత్రించడానికి వేరే దారి లేక స్వామివారు ఇలా చేయమన్నారు. గురువుగారు, మేఘం అడ్డు తొలగబోతోంది. వెన్నెల కురిసే సమయం ఆసన్నమవుతుంది. నయని, చంద్రకాంతమణిని ముడిని విప్పి ఆ మూకుడులో పెట్టు. చంద్రమణిని త్వరగా పెట్టునాయని. ఆపండి. ఆపండి, ఆపండి. వద్దు 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 వద్దు. ఆపండి 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 ఆపండి. వద్దు 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 కాంత, కరిగిపోవద్దు. చంద్రకాంత, నువ్వు కరిగిపోవద్దు. నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు. వద్దు వద్దు. వద్దు 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 వద్దు. వద్దు వద్దు, కరిగిపోవద్దు. వద్దు. చంద్రకాంతమణి కరిగిపోతుంది. నీలం రంగులోకి నీళ్లొస్తున్నాయి. వద్దు వద్దు అంటున్నా. చంద్రకాంతమణిని నీళ్లుగా మారిపోయేలా చేశారు.
ఫలితం అనుభవించక తప్పదు. విక్రాంత, ముగ్గుతో వేసిన వలయాన్ని చెరిపేసేయి. సుమన మామూలు స్థితికి వస్తుంది. నీళ్లతో చెరిపేస్తాను గురువుగారు. చెరిపేసేయి. వద్దు 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 వద్దు, కరిగిపోవద్దు కరిగిపోవద్దు. కరిగిపోవద్దు కరిగిపోవద్దు. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? సుమన, నీ పరిస్థితి ఎలా ఉందా అని చూస్తున్నాను. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. మోస్తాను. ఆ ఘటం నుంచి బాణం ఒలికితే నీ నెత్తురు గ్రహిస్తుంది అమ్మవారు. జాగ్రత్త. విలువైన చంద్రకాంతమణిని నీరుగా మార్చి నేలపాలు చేశారు. ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇలా అవుతుందని ఎవరికి తెలుసు? పదండి. అమ్మా, చిన్నప్పటి జ్ఞాపకంగా ఉండే నువ్వు మళ్ళీ అప్పట్లోలా ఇవాళ కనిపించావు. మనసులో సంతోషాన్ని బయటికి చూపిస్తే అనుమానిస్తారని ఆగిపోయాను. స్వచ్ఛతకి, ప్రేమకి నిలువెత్తు నిదర్శనం అమ్మా నువ్వు. తండ్రి కూతురికేదో చెప్తున్నారు, తల్లి తెలుసుకోవచ్చా? నోనో, సీక్రెట్స్ ఎలా చెప్తాం? ఆహా, నాకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అవునులే, గాయత్రి చేసే అల్లరి మీరు కాబట్టి భరిస్తూ అమ్మగారి పేరు పెట్టుకుంది కాబట్టి ఏమనకుండా ఉన్నారు. మా అమ్మ పేరు మాత్రమే కాదు, ఈ బుజ్జి తల్లి మా అమ్మే. మీరింతగా ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా గాయత్రిని ఒక్క మాట కూడా అనకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాను. థ్యాంక్స్. ఉట్టిగా చెప్తారేంటి బాబు గారు, చేయి కలపాలి కదా. అవును కదా గాయత్రి, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పు. తండ్రి కూతురికి వెల్కమ్. బాబుగారు, మీ ఇద్దరిని చూసి అసలు విషయం అడగడమే మర్చిపోయాను. ఏంటైనా? తిలోత్తమత్తయ్య గారు గొంతును ఎవరో నొక్కేసినట్టు అనిపించింది అన్నారు కదా, ఎవరి చేతులవి? నైని, నేనేదో చూసినట్టు నన్ను అడుగుతావేంటి? గాయత్రి అమ్మగారి చేతులా? మా అమ్మ చేతులే అని ఎలా చెప్పగలవు నైని? అవును కదా, నేను పొరపాటున అలా అనేశాను బాబుగారు. అయినా అమ్మగారు ఎందుకు ఇలా చేస్తారు? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తిలోత్తమత్తయ్య గారి మీద అభిమానం ఉంటుంది కదా. మళ్ళీ నువ్వు మేనేజ్ చేస్తున్నావని నాకు అర్థమైంది. మా అమ్మని చంపేసింది తిలోత్తమ అమ్మే అన్న విషయం నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు. నాకు తెలుసన్న విషయం నీకు తెలీదు, అంతే. కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, కానీ లక్షణం వేరంతే.